హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారనమాట. ఆ గెస్ట్ గురించి మాట్లాడే ముందు బేసిక్గా నవేడేస్ జనరేషన్స్తో సంబంధం లేదు. సో హెల్త్ ఇష్యూస్ అనేది పెరిగిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు ఏజ్ పైబడిన వాళ్ళలో ఎక్కువగా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్ చూస్తుండే వాళ్ళం. బట్ ఇప్పుడు యంగ్ జనరేషన్స్లో కూడా ఎక్కువగా చూస్తున్నాం బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఆయుర్వేదిక్లో శ్రీ చరక కేరళ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కృష్ణప్రసాద్ గారు రైట్ నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. గత 23 years నుంచి సక్సెస్ఫుల్గా ఎంతో మందికి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అందించారు. సో రైట్ నాతో పాటు ఉన్నారు. ఆయుర్వేదిక్లో ప్రతి ఒక్క సమస్యకి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది, ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే కృష్ణప్రసాద్ గారు. నమస్తే అండి. కృష్ణప్రసాద్ గారు, ఇప్పుడు ఏంటంటే నవేడేస్ నీ పెయిన్ అంటే మోకాళ్ళ నొప్పులు 2 waysలో చూస్తున్నాం. ఒకటి ఏజ్ పైబడిన వాళ్ళల్లో, 2 యంగ్ జనరేషన్లు. ఏజ్ పైబడిన వాళ్ళలో ఏంటంటే అల్లోపతిలో ఇంజెక్షన్స్ వచ్చేసాయి. ఇంజెక్షన్స్ చేయించుకుంటే చాలు మీకు అసలు మోకాళ్ళలో గుజ్జు వస్తుంది, అంటే అరిగిపోయిన గుజ్జుకి బలం వస్తుంది, మీకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని పెద్దవాళ్ళల్లో అలాంటి మాటలు వింటూ ఉన్నాం. అలాగే యంగ్ జనరేషన్లో ఏంటంటే మోకాళ్ళ నొప్పులు వచ్చిన ప్రతిసారి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ తీసేసుకుని పెయిన్ కిల్లర్ వేసేసుకుంటున్నారు. ఇప్పుడు నడిచిపోతుంది వాళ్ళకి, కానీ వాళ్ళకి వయసు పైపడిన తర్వాత ఆ ప్రాబ్లం బయటకు వస్తుందని అంటున్నారు. ఆయుర్వేదంలో మోకాళ్ళ నొప్పులకు సంబంధించి శాశ్వత పరిష్కారం ఉంటుందా? 2 generations మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? శాశ్వత పరిష్కారం గ్యారంటీగా ఉంటుందండి. ఇప్పుడు మీరు 2 పాయింట్లు రైజ్ చేశారు. ఒకటి పెద్దవాళ్ళకి, ఒకటి చిన్న వయసు ఉన్న వాళ్ళకని. పెద్దవాళ్ళు మీరు చెప్పిన పాయింట్ ప్రకారం ఇంజక్షన్ తీసుకుంటున్నారు ఎక్కువ అని చెప్పారు. అంటే ఏజ్ అయ్యే కొద్దీ మన తాతలు ముత్తాతలు మనం చూసి ఉంటాం, వయసు అయ్యే కొద్దీ మోకాళ్ళ అరుగుదల అనేది జనరల్గా నాకు జరుగుతుంది, మీకు జరుగుతుంది, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అందరికీ జరిగే పాయింటే అది. వన్స్ వయసుతో పాటు వచ్చే నొప్పులు ఎప్పుడు కూడా కంప్లీట్గా ఎవరికి రికవరీ కావండి. ఇప్పుడు ఇంకోటి ఇంజక్షన్స్ అంటారు మీరు. ఇంజక్షన్ చేసే పని ఏంటిది? ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక రోజు పనిచేస్తుంది, అది ఇంజక్షన్ తీసుకుంటే 1 month పనిచేస్తుంది. ఇది వాళ్ళు ఏం చేస్తారు, ఇంజక్షన్ రూపంలో స్టెరాయిడ్స్ ఏదైతే ఉంటాయి ఇవి ఇంట్రా ఆర్టికులర్ ఇంజక్షన్స్ అని చెప్పి ఆ మోకాళ్ళ జాయింట్లో ఇస్తారు. జాయింట్లు ఇచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ కొంతకాలం పాటు ఉంటుంది, కానీ దాని ఉద్దేశం ఏంటంటే పర్మనెంట్ తగ్గిస్తానైతే కాదు అది. అంటే ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే 24 hours పనిచేస్తే, ఇంజక్షన్ చేసుకుంటే కొంతమంది దాంట్లో ఇచ్చే డోసుని బట్టి కొంతమంది 1 week పనిచేయచ్చు, కొంతమంది 15 days పనిచేయచ్చు, కొంతమంది 1 month పనిచేయచ్చు. ఆ డోసు ఇచ్చేదాన్ని బట్టి మనకి దాని ఎఫెక్ట్ ఎంతకాలమని ఉంటుంది. ఇంకోటి ప్రశ్న మీరు అడిగింది ఏంటంటే యంగ్ జనరేషన్ అన్నారు. వాళ్ళు యంగ్ జనరేషన్ పెయిన్ రాగానే ఏం చేస్తారు? మీరు అన్నారు పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నారు అంటున్నారు. పెయిన్ కిల్లర్ మీరే అన్నారు కాబట్టి అది పెయిన్ని మాత్రమే కిల్ చేస్తుంది, అంతేగాని ప్రాబ్లం క్యూర్ చేయదు. అంటే అది ఎందుకు వచ్చింది ఆ నొప్పి అనే దానికి ఆ మందు పనిచేయదు అని అర్థం. పెయిన్ కిల్లర్ చేసే పని పెయిన్ తగ్గించడం వరకు మాత్రమే. ఈవెన్ వెన్నుముక మీరు ఈవెన్ జాయింట్లో మీరు నీ జాయింట్లో ఇంజక్షన్ తీసుకున్నా సరే, ఈ ఇంజక్షన్ తీసుకునే చేసేకూడదు కూడా పెయిన్ తగ్గించడం వరకే. కానీ పెయిన్ కిల్లర్ కానీ మీరు ఇంజక్షన్ తీసుకున్నా కానీ తగ్గేది టెంపరీ పెయిన్ తగ్గడం వరకు మాత్రమే చేస్తుంది తప్ప ఆ పెయిన్ ఎందుకు వచ్చింది, ఆ పెయిన్ రావడానికి కారణం ఏంటనే దానికి ఆ మందు పనిచేయదు. కాబట్టి మనం ఏం చేయాలి, పెయిన్ ఎందుకు వచ్చింది, మనం పేషెంట్ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు పేషెంట్ హిస్టరీ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు అందరి మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి సేమ్ ప్రాబ్లం వల్ల, లేదంటే సేమ్ చేసిన పనుల వల్ల నొప్పులైనా రావు. ఒక్కొక్కరికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటి మనం అసెస్ చేసుకొని ఆ రీజన్ తగ్గట్టు ఆ రీజన్ ఫస్ట్ అవాయిడ్ చేసుకుంటా, ఆ రీజన్ సంబంధించిన దోషం ఏదైతే ఉందో ఒంట్లో ఆ దోషాన్ని బయటికి తీసేసుకొని అప్పుడు మీరు ట్రీట్మెంట్ చేశారనుకోండి, అది ఒక శాశ్వత పరిష్కారం వస్తుంది. అంతేగాని ఇంజక్షన్ తీసుకోవటము లేదంటే ట్యాబ్లెట్ తీసుకోవటం అనేది మేబీ కొంతకాలం రిలీఫ్ ఉంటుంది, కానీ దట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. అంటే దానివల్ల పర్మనెంట్ సొల్యూషన్ అనేది రాదు. కాబట్టి మేము ఆయుర్వేదికులు మేమేం చేస్తాం, మా దగ్గర ఉన్న ఈ కేరళ పంచకర్మ చికిత్సల చేత పేషెంట్ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాం. అంటే వాళ్ళు ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారు, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళకున్న ఇతర సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఎంతకాలం నుంచి ఏ మందులు వాడుతున్నారు, ఇంజక్షన్ తీసుకున్నారా, ట్యాబ్లెట్స్ వాడారా, లేదా ఇంకా ఏమైనా మందులు వాడారా, అన్ని డీటెయిల్ హిస్టరీ తీసుకున్న తర్వాత వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వాలా లేదంటే పంచకర్మ చికిత్సలు చేయాలనేది డిసైడ్ చేస్తాం. మేము మెడిసిన్స్ ఇచ్చినా పంచకర్మ చికిత్సలు చేసినా ఆయుర్వేదిక్లో ఇన్స్టెంట్ రిజల్ట్ పెయిన్ కిల్లర్స్ లాగా మా దగ్గర ఉండవు. మేము ఏం చేసినా సరే ఈ సమస్య మోకాళ్ళ నొప్పులు రావడానికి ఏదైతే కలుపు మొక్క ఉందో, ఏదైతే రూట్ కాజ్ ఉందో ఆ రూట్ కాజ్ అని శరీరం నుంచి బయటకు తీసేస్తా, మళ్ళీ మోకాళ్ళ నొప్పులు రాకుండా ఆ మోకాళ్ళ జాయింట్ మొత్తాన్ని కూడా స్ట్రెంథనింగ్ చేయాలి. ఆ స్ట్రెంథనింగ్ చేసే ట్రీట్మెంట్స్ మాత్రం మేము చేస్తాం. దానివల్ల ఏమైందంటే ఒక పర్మనెంట్ రిజల్ట్, మళ్ళీ మోకాళ్ళ నొప్పులు రావడం ఇబ్బంది పడటం లేకుండా ఒక శాశ్వత పరిష్కారం అనేది పేషెంట్కి వస్తుంది. దీంట్లో బాగా ఫేమస్ ఏంటంటే ఆయుర్వేదంలో కేరళ పంచకర్మ చికిత్సలు. ఈ కేరళ పంచకర్మ చికిత్సల ద్వారా నొప్పి తగ్గుతుంది. నొప్పి ఎందుకు వచ్చింది, ఆ కలుపు మొక్కను తీసేస్తాము, నొప్పి మళ్ళీ రాకుండా ఆ నీ జాయింట్ మొత్తాన్ని మళ్ళీ స్ట్రెంథనింగ్ చేయటం. ఈ 3 స్టేజ్లో మేము ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి మోకాళ్ళ మార్పిడి లేదంటే ఆల్రెడీ సివియర్ మోకాళ్ళ నొప్పి పడుతుంది, ఏ ఏజ్ ఫ్యాక్టర్ అంటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే బాగా సివియర్గా ఉన్న పేషెంట్లకు కూడా ఏ రకమైన మందులు లేకుండా న్యాచురల్ వేలో మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే కనుక
ఈ కేరళ పంచకర్మ చికిత్సలు ఒకటే పరిష్కారము. కేరళ పంచకర్మ చికిత్సలు అయిపోయిన తర్వాత కొంతకాలం పాటు మందులు ఇస్తాం. మందులు ఏం చేస్తాయి, ఆ జాయింట్ మొత్తాన్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తుంది. దానివల్ల ఏమైందంటే ఫర్దర్ ఫ్యూచర్లో మళ్ళీ పెయిన్స్ రాకుండా ఒక శాశ్వత పరిష్కారం అనేది పేషెంట్కి అందుబాటులోకి వస్తుంది. అయితే మొత్తానికి నీ పెయిన్కి సంబంధించి ఆయుర్వేదంలో మంచిగా సూచనలు సలహాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే శాశ్వత పరిష్కారం ఇప్పుడు Yes. నవేడేస్ ఏంటంటే శాశ్వత పరిష్కారం అనేది జరగట్లేదు. Yes. మీరు అన్నట్టు ఆ పెయిన్ మాత్రమే రిలీఫ్ అవుతున్నారు, Yes. ప్రాబ్లమ్కి సొల్యూషన్ మాత్రం జరగట్లేదు. Yes. ఓకే డన్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ సో మచ్. Thank you. మీరు ఒకసారి ఆయుర్వేదంకి సంబంధించి ఖచ్చితంగా మీరు బిలీవ్ చేస్తే మాత్రం ఒక్కసారి హాస్పిటల్ని విజిట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. వాళ్ళ టీం మీతో టచ్లోకి వస్తారు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుంది.